జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో డ్రగ్స్, బెట్టింగ్, లోన్ యాప్స్ వేధింపులపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే బత్తున బలరామకృష్ణ. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో 2024లో మన రాష్ట్రానికి చూపించిన విపక్షపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ. 2024 ఆమోదం తెలిపిన తెలంగాణ మంత్రివర్గం. కేంద్ర బడ్జెట్ చర్చ సందర్భంగా శ్రీ భర్తృహరి మహతాబ్. డ్రగ్స్, బెట్టింగ్, లోన్ యాప్స్ వేధింపులపై అసెంబ్లీలో మాట్లాడారు ఎమ్మెల్యే బత్తున బలరామకృష్ణ. బలరామకృష్ణ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్, రౌడీయిజం, దొంగతనాలు, ఆన్లైన్ యాప్స్, క్రికెట్ బెట్టింగ్లు, దేవాలయాలపై దాడులు, మహిళలపై మిస్సింగ్ కేసులు, చాలా అసాంఘిక కార్యక్రమాలు అడ్డంగా మారింది అధ్యక్ష. ముఖ్యంగా చూస్తే స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీతో సహా అన్ని చోట్ల గంజాయి అమ్మేవాళ్ళు ఉన్నారు. పారాసిటమాల్ ట్యాబ్లెట్, చాక్లెట్లు, బిస్కెట్లు దొరకని చోట కూడా గంజాయి దొరుకుతుంది అధ్యక్ష. యువత అంతా కూడా నాశనం అయిపోతున్నారు, వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా నాశనం అయిపోతుంది. ఇలాంటి వాటిపై ఎలాంటి చర్య తీసుకోబోతుంది? అదేవిధంగా చూస్తే బ్లేడ్ బ్యాచ్, రౌడీయిజం. గత ప్రభుత్వ హయాంలో రాజానగరం నియోజకవర్గంలో బ్లేడ్ బ్యాచ్ అడ్డాగా చేసుకుని భూ కబ్జాలు, స్థల కబ్జాలు, రౌడీయిజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులు చేయడం కూడా గురి జరిగింది. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కోరుకొండ వచ్చినప్పుడు అక్కడికి మీటింగ్కి వచ్చిన వాళ్ళని 400 మంది బ్లేడ్ బ్యాచ్, ఈ గంజాయి టీం అందరూ కలిసి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు కూడా చేయడం జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా చూస్తే ఈ మధ్య ఏళ్లలో బంగారం దొంగతనాలు, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్స్ కూడా పొలాల్లో రైతులు మోటార్లు, లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన మోటార్లు కూడా దొంగతనాలు గురవుతున్నాయి అధ్యక్ష. అదేవిధంగా చూస్తే ఆన్లైన్ లోన్ యాప్స్ ద్వారా యువతలను అట్రాక్ట్ చేసి వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు, భయంకరమైన వడ్డీలతో వేధిస్తున్నారు. కొంతమంది అయితే డబ్బులు కట్టలేక ఆ వేధింపులకు గురయ్యి ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా చూస్తే క్రికెట్ బెట్టింగ్లు పెచ్చిమీరిపోయి ఈ క్రికెట్ బెట్టింగ్ల వల్ల యువత అంతా నాశనం అయిపోతున్నారు. తల్లిదండ్రులు అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా చూస్తే దేవాలయాలపై దాడులు, దొంగతనాలు. గత ప్రభుత్వంలో చూస్తే రామతీర్థంలో రాముల వారి దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి వెండి రథాలు దొంగతనం గురైనవి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం తగలబెట్టేశారు. అదేవిధంగా ఇటీవల రాజానగరం నియోజకవర్గంలో కూడా మొన్న సీతానగరం మండలంలో ఒక బ్లేడ్ బ్యాచ్ అగత్యాలు జరిగిన అధ్యక్ష. అదేవిధంగా మొన్న బొబ్బులెంకలో కూడా ఇదే విధంగా బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు బాగా జరుగుతున్నాయి అధ్యక్ష. రీసెంట్గా చూస్తే ఊరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కూడా ఉండీలు పగలగొట్టి దోచుకెళ్ళిపోయారు అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వంలో వేలాది మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు అధ్యక్ష. ఇప్పటికీ కూడా ఆచూకీ దొరకట్లేదు. ఇలాంటి నేరాలపై మన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది నా ప్రశ్న అధ్యక్ష. ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2024లో మన రాష్ట్రానికి చూపించిన వివక్షపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ కొనసాగింది. దాదాపుగా 565 సంస్థానాల రూపంలో, అదేవిధంగా బ్రిటిష్ పాలనలో మగ్గిపోతూ ఉన్నది. ఆ సందర్భంలో హైదరాబాద్ సంస్థానం ఈనాడు కొంత ప్రాంతం మహారాష్ట్రలో, మిగిలిన ప్రాంతం కర్ణాటకలో, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రం. ఆనాడు ఈ సంస్థానం కూడా స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని చేస్తూ ఈ ప్రాంతం కూడా పోరాటంలో చాలామంది అమరులై మనం స్వతంత్రాన్ని సాధించుకున్నాం. సెప్టెంబర్ 17, 1948లో మనకు స్వతంత్రం వచ్చి ఈ ప్రాంతం కూడా, హైదరాబాద్ సంస్థానం కూడా భారతదేశంలో విలీనమైంది. ఈ విలీనమైన భారతదేశం, ఈ సంస్థానాలు కావచ్చు, వివిధ రకాల జాతులు, భిన్న మతాలు, బహుభాష, ఎన్నో సంస్కృతులు ఉన్నట్టుగా ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి దేశంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడాలి అని చెప్పి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి ఈ దేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని ఇవ్వాలి, ఈ రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి, ప్రతి వాడి యొక్క హక్కును, అవకాశాలను కాపాడాలి అని చెప్పి భారత రాజ్యాంగాన్ని దేశానికి ప్రసాదించడం జరిగింది.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మేధావులు అందరూ కలిసి కూలంకషంగా చర్చించి ఈ దేశానికి ఒక గొప్ప గ్రంథం మన రాజ్యాంగాన్ని మనకిచ్చారు. ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తి మీకు అందరికీ తెలుసు అధ్యక్ష, మనకందరికీ తెలుసు, సభలో ఉన్న సభ్యులకు 140 కోట్ల ప్రజలకు కూడా ఆ స్ఫూర్తి మనకు తెలుసు. ఏ ప్రాంతానికి కూడా పాలకులు అన్యాయం జరగకుండా యూనియన్ ఆఫ్ స్టేట్స్ వివిధ రాష్ట్రాలను సమానంగా చూసుకోవడానికి అవసరమైన విధి విధానాలు రూపొందించి ఎలాంటి వివక్ష లేని పరిపాలన జరగాలని వారు స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆ రాజ్యాంగ స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాలు ఈ దేశంలో పరిపాలనను ప్రజలకు అందించి బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ వరకు, హరిత విప్లవం నుంచి మొదలు పెడితే మీకు గ్రీన్ అంటే ప్రతిదీ సాగునీటి ప్రాజెక్టుల నుంచి మొదలు పెడితే అణు బాంబు తయారీ వరకు అన్ని రకాల కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఎడ్యుకేషన్ నుంచి ఇరిగేషన్ వరకు, హెల్త్ నుంచి ఎంప్లాయ్మెంట్ వరకు సమానమైన అవకాశాలు ఈ దేశంలో ఉండే యువతకు ఇవ్వాలన్న ఆలోచనతోని ఒక మంచి పరిపాలనకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పునాదులు వేసిండ్రు. వారు వేసిన పునాదుల మీద ఈ దేశాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు అద్భుతమైన అభివృద్ధి పదం వైపు ఎన్నో 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 సరళీకృత విధానాలు తీసుకొచ్చి బ్యాంకులను జాతీయం చేయడం కానీ, లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లతో పాటు భూమి మీద హక్కులు ఇవ్వడం కానీ, చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక పకడ్బందీ పరిపాలన అందించి ఈ దేశానికే ఆదర్శవంతమైన ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రపంచంలోనే ఒక ఉక్కు మహిళగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత సంక్షోభాలు ఎదుర్కొంటున్న ఈ దేశం ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందా లేదా అని ప్రపంచ దేశాల ముందు అనుమానంగా నిలబడ్డ ఈ దేశాన్ని 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ 1 ప్రభుత్వాన్ని మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసి ఈ దేశాన్ని సరళీకృత విధానాలను ముందుకు తీసుకెళ్లి ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆ ప్రధానమంత్రి గారు తీర్చిదిద్దారు. 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో అన్ని రాష్ట్రాలకు అవకాశాలు కల్పిస్తూ అన్ని ప్రాంతాలకు సమానమైన నిధులు కేటాయిస్తూ వివిధ రాష్ట్రాలు అభివృద్ధి కోసం పెట్టుకుంటున్న విజ్ఞప్తులను అనుమతులు ఇస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యం వేళ్ళునుకునే విధంగా ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసిండ్రు అధ్యక్ష. ఆ స్ఫూర్తితో ఈ దేశంలో ఈ దేశమే ప్రపంచానికి ఆదర్శంగా నిలబడుతున్న సందర్భంలో 2014లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినారు. ఈ 2004 నుంచి 2014 మధ్యలో ఈ ప్రాంత ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివక్షకు లోనవుతున్నాము, మా ప్రాంతానికి రావాల్సిన నిధులు రావడం లేదు, మా నీళ్లు మాకు పారడం లేదు, మా ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారము అని చెప్పి ఆనాడు ప్రజలందరూ కలిసికట్టుగా కోదండరామ్ గారి నేతృత్వంలో వారి నాయకత్వంలో మనం అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం అనేది కల సాకారమైంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న ఆలోచన ఇచ్చి నిరూపించిన శక్తి కాంగ్రెస్ పార్టీది, శ్రీమతి సోనియా గాంధీ గారిది. ఆ ఇచ్చిన తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ముందుకు జరగాలి అని, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే ఏమేమి అనుమతులు ఇవ్వాలనో చట్ట రూపంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్టులో స్పష్టంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి అంటే బయ్యారంలో ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మించాలి, కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలి, IIITలు ఇవ్వాలి, ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాలి, IIM ఇవ్వాలి, సాగునీటి ప్రాజెక్టు అయిన జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలి, ఈ ప్రాంతంలో 4000 మెగావాట్ల NTPC పవర్ ప్రాజెక్టు నిర్మించాలి. ఈ ప్రాంతానికి ఏమేమి కావాలనో క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని రేపొద్దున ఎవరు వచ్చినా కూడా మన తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టబద్ధత కల్పించి లోక్సభలో రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసి హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు మనకిచ్చిండ్రు. ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవడానికి గర్వంగా కాంగ్రెస్ పార్టీ పునాదులేస్తే జరిగిన ఎన్నికలలో కొంతమందికి ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు. ఆ తీర్పును అవకాశాన్ని 10 సంవత్సరాలు
కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండొచ్చు, రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉండొచ్చు. పునర్విభజన చట్టంలో ప్రజాస్వామ్య దేవాలయమే పార్లమెంటరీ వ్యవస్థ, పార్లమెంట్. ఆ దేవాలయంలో చేసిన చట్టాలను కూడా 10 సంవత్సరాలు అమలు చెయ్యలేదు. అమలు చెయ్యకపోవడానికి గల కారణాలు ప్రజలు గుర్తించినరు. ఆనాడు చట్టం ద్వారా మనకిచ్చిన అధికారాన్ని 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్న పాలకులు ప్రశ్నించకపోవడము, నిలదీయకపోవడము, రాబట్టుకోకపోవడం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. కనీసం ఇప్పుడైనా నరేంద్ర మోడీ గారు ఈరోజు 10 సంవత్సరాలు అమలు చేయని విషయాలను ఈ బడ్జెట్లోనైనా తప్పకుండా చేస్తారన్న ఆలోచనతో చేయాలన్న ఉద్దేశంతో మేము డిసెంబర్ 3, 2023 నాడు ఫలితాలు వచ్చిన ఎంబడే 7 తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం కేంద్రంలో ప్రధానమంత్రిని, హోంమంత్రిని, వివిధ శాఖల మంత్రులను, ప్రధానమంత్రి గారిని స్వయంగా 2 సార్లు ఢిల్లీకి వెళ్ళి కలిసినాం. ఇక్కడ ఆదిలాబాద్కు వచ్చినప్పుడు కూడా పర్సనల్గా కలిసి వారిని ఆహ్వానించి ఫెడరల్ స్ఫూర్తితో ఒక ప్రధానమంత్రికి ఇవ్వవలసిన గౌరవాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. బడ్జెట్ పద్దును గవర్నర్ మల్లు భట్టి విక్రమార్క అందించనున్నారు. ఇక బడ్జెట్ పద్దును స్పీకర్, మండలి చైర్మన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అందించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. రాష్ట్ర బడ్జెట్ 2024-25కు ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ పై చర్చ సందర్భంగా శ్రీ భర్తృహరి మహతాబ్ మాట్లాడారు. I'll be speaking for the first time after being elected to the 18th Lok Sabha. It's my pleasure and I'm express my gratitude to my party, Bharatiya Janata Party, and my leader, Yashasvi Pradhan Mantri Narendra Modi ji, and also being interested to participate in the deliberation on budget 2024-25. This budget is for continuation of the empowerment of the newly emerged neo-middle class. The budget sounds poetry but filled with political pragmatism. This is a budget that will take the country's villages, poor and farmers on the path of prosperity. The budget exercise is a complex intertwining of political economy, compulsion with multiple policy trade-offs, required to achieve often conflicting economic objectives while constrained by limited revenues. Despite these difficulties, a hallmark of the budget of the past few years has been stability and predictability in approach and outcomes. Key to this continuity is furthering progress on the path of fiscal consolidation. The fiscal deficit has been steadily reduced from 9.2% of the GDP in financial year 21 to a budgeted 5.1% for financial year 25. In the interim budget, now it is estimated that the fiscal deficit would be 4.9% of GDP. The earlier financial year 24 fiscal deficit has been 5.6% of 5.8%, 5.6, that's what I got. This demonstrates that the Indian economy has recovered strongly from the pandemic, but sustaining growth to attain Viksit Bharat's goal requires sustained intervention and dealing with several emerging economic and policy challenges. India has achieved higher growth in the post-pandemic period without compromising on financial stability. This year's budget is remarkably different
from that of the previous 10 budgets. When the interim budget was presented last February 24, I had said, sitting that side, government is full of self-confidence to form the next government and thereby looking at the long-term picture, unquote. This budget has specifically outlined the developmental programs in the eastern states of the country. Honorable Prime Minister's vision of Purvodaya has been propounded in this year's budget, mentioning Bihar, Jharkhand, West Bengal, Odisha, and Andhra Pradesh. There was a time in not so distant past when this part of the country was feeding the whole of India. It was rich because of its trade and commerce, because of its rich soil, because of the production of food grains. People thronged to that part for employment, as Odisha is rich with minerals and abundant water forest cover. Andhra, Odisha has a long coastline with vibrant ports. Jharkhand is mineral-rich state with adequate human resources. Bihar has a vast stretch of plains for cultivation and able human resources. Bengal developed its agriculture and has a vigorous MSME sector engaging large number of youths. Yet I would say this part of the country was systematically pauperized during last 50 or 60 years, until there was intervention of the union government led by Modi ji. Today, we find policy intervention and greater focus is on the eastern states. Honorable Prime Minister has repeatedly said during last 10 years that the country cannot become fully Vikasit if a region is left unattended, underdeveloped. I congratulate the government and the finance minister for bringing the eastern states into focus of development. Investment on infrastructure will facilitate investment, and investment will generate employment, which will ultimately help in the economic growth of the country. Here I would like to mention, sir, there has been some criticism in my state by the opposition that Odisha did not find place in the finance minister's budget speech. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. ప్రతిపక్ష హోదాలో తొలిసారి ఆయన అసెంబ్లీకి హాజరవుతున్నారు. నందినగర్లోని తన నివాసం నుంచి కేసీఆర్ బయలుదేరారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు బాల్కా సుమ, జీవన్ రెడ్డి ఉన్నారు. ఇక కాసేపట్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ ప్రసంగ సమయంలో సభలో ఉండాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ కారణంగా ఆయన అసెంబ్లీకి హాజరవుతున్నారు. 24-25 ఆర్థిక బడ్జెట్ ను అసెంబ్లీలో మల్లు భట్టి విక్రమార్క శాసన మండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. కార్గిల్ విజయ్ దివాస్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా లెఫ్టినెంట్ కల్నల్ బాషారాయ్ రిటైర్డ్ 4 రోజుల్లో 160 కిలోమీటర్ల పరుగును పూర్తి చేశారు. శ్రీనగర్ నుంచి ద్రాస్ వరకు పరుగును విజయవంతంగా పూర్తి చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించి మన సైనికుల త్యాగాలకు నివాళిగా తాను ఈ పరుగును పూర్తి చేసినట్లుగా తెలిపారు. ఈ నెల 19న శ్రీనగర్ లో పరుగును ప్రారంభించిన ఆమె 22న ద్రాస్ సెక్టార్ లోని కార్గిల్ వార్ మెమోరియల్ కు చేరుకోవడంతో ముగిసింది. ఆమెతో పాటు చినార్ వారియర్స్ మారథాన్ జట్టు కూడా పరుగు తీసింది. ఇక పరుగు పూర్తయిన అనంతరం కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, మంత్రి నారా లోకేష్ మధ్య అసెంబ్లీలో లాబీలో ఆసక్తికర చర్చ సాగింది. అమెరికాలో నీకున్న పరిచయాలతో ఏపీకి కంపెనీలు తీసుకురాలని నారా లోకేష్ ఆయన సూచించారు. యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకున్నామని లోకేష్ అడిగారు. తాను ఆ పని మీదే ఉన్నానని వెనిగళ్ల తెలిపారు. కొన్ని సంస్థలలో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వెల్లడించారు. అమెరికా సాఫ్ట్వేర్ సంస్థల ద్వారా ఉద్యోగాలు ఇప్పించాలన్నది మన ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ అన్నారు. కల్హేర్ మండల కేంద్రంలోని పాఠశాలను బుధవారం నాడు జిల్లా కలెక్టర్
పల్లూరు క్రాంతి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల చదువుతున్న విద్యార్థులకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు బోర్డు పైన రాయించి తెలుసుకున్నారు. సాంకేతిక విద్యను అధ్యాపకులు బోధిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ పాఠాలు తమకు బోధిస్తున్నారని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. విద్యార్థుల పట్టుదలతో చదివి భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. అంగన్వాడీ పరిశీలించగా పరిశుభ్రత లేదని పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, మండల విద్యాశాఖ అధికారి, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ చాప్టర్ అయిపోయిందో అర్థమవుతున్నాయా? మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఈ పాప ఎవరు? ఏ క్లాస్ ఇది? ఏ క్లాస్? థర్డ్, ఫోర్త్ ఎవరున్నారు? మీరంతా ఫోర్త్. ఏం క్లాస్ జరుగుతుంది ఇప్పుడు? ఎప్పుడు వస్తారు వాళ్ళు? 12 గంటలకు వాళ్ళు పండిపోతారు కదా, అక్క వాళ్ళు వచ్చి తీసుకొని పోతారు. ఇంటికి తీసుకుపోతారు. ఇక్కడ తిన్నాం లేదా? ముగ్గురు తింటారు. టిఫిన్లలో తీసుకుపోతారు. ఫస్ట్ తింటారు మేడం మంచిగా. ఇప్పుడు ఏమంటారు, మేము పండిపోతున్నాం మా అక్క వాళ్ళు. పుట్టబుడ్లు ఉంటారు. ఎంత ఎన్ని ఉడకబెట్టినా? అంటే ఎవరెవరు వచ్చి తింటారు? ఇది వచ్చినాక తర్వాత కొంచెం 1 గంట వస్తాను మేడం. అప్పటి తర్వాత వేడి వేడి పాలు అవి గర్భం రామాట వాళ్ళంతా ముగ్గురు. ఓకే. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యార్నగూడెంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు ప్రారంభించారు. జనసేన అధినేత ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తుకు, దేశ భవిష్యత్తుకు జనసేన పార్టీ స్థాపించి దశాబ్ద కాలంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, పోరాటాలు చేస్తూ ఎనలేని కృషి చేస్తున్నారని, అందులో భాగంగా జనసేన పార్టీ కార్యకర్తలకు ఏ విధమైన ప్రమాదం జరిగిన అండగా ఉండేందుకు వారిని ఆదుకోవాలనే మహోన్నత లక్ష్యంతో పార్టీ సభ్యత్వం కలిగిన వారికి భరోసాగా ఇన్సూరెన్స్ కల్పించారని తెలుపుతూ కూటమితో సమన్వయంగా జనసేన కార్యకర్తల ముందుకు సాగుతూ పార్టీ మహోన్నత ఆశయాలను జన సైనికులు, వీర మహిళలు ముందుకు తీసుకువెళ్లాలని సువర్ణరాజు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కాట్నం గణేష్, పుట్టా సాయి, బళ్ళారాము, వర్ధనీడి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు శ్రీ కాట్నం గణేష్ గారికి, పెద్దలు రాము గారికి, నరేంద్ర గారికి, సాయి గారికి, సూర్యబాబు గారికి, సత్యనారాయణ గారికి, అలాగే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి పార్టీ అభిమానులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు ఎర్నగూడెం గ్రామంలో జనసేన పార్టీ 4వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్నటువంటి ఈ గ్రామ జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వాలంటీర్లకు, పార్టీ శ్రేణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, రాష్ట్రంలో, దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఎంతో కాలం నుంచి కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు. కానీ ఏ అధికారం లేకపోయినప్పటికీ గత 10 సంవత్సరాల క్రితం జనసేన పార్టీని స్థాపించి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, మరి ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకి భవిష్యత్తులో ఏ ప్రమాదమైనా సరే సంభవిస్తే ఆ కుటుంబాన్ని పార్టీ పరంగా ఆదుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉందని భావించి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో మరి పార్టీ సభ్యత్వ, క్రియాశీలక సభ్యత్వం విత్ ఇన్సూరెన్స్ తోటి ప్రారంభించినటువంటి దేశంలోనే
మరి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. నిన్న చూశారు పక్కనే మన దేవరపల్లి గ్రామంలో యాదవ రూట్లో మరి సురేష్ అన్న అబ్బాయి 9 నెలల క్రితం చనిపోతే మరి వెంటనే 4-5 రోజుల్లో మేము ఆ గ్రామంలో కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఆలోచన చేసి 5,000 రూపాయలు తక్షణం సహాయం చేయడం జరిగింది ఆ రోజుని. మరి 9 నెలలు అయిన తర్వాత మరి ఆ కుటుంబానికి పుష్ప ఆ అబ్బాయి భార్య అనమాట, 2 పిల్లలండి, వెనకాల ఎవరు కూడా లేరు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబం అండి. అటు కుటుంబానికి మొన్న మంగళగిరిలో ఆ కుటుంబానికి పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి నాగబాబు గారి చేతుల మీదుగా 5 లక్షల రూపాయలు అందజేయడు మీరందరూ కూడా చూసారు. ఈవేళ పేపర్లు అన్ని పేపర్లు కూడా పడితే. అలాగే ఆ రోజు ఇంచుమించుగా మంగళగిరిలో 80 కుటుంబాలకి రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి కడప వరకు కూడా మరి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు మరి యాక్సిడెంట్లు మరణించినటువంటి కుటుంబాలకి మరి 80 చెక్కులు అంటే 80 × 5 లక్షలు అంటే 4 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందండి. ఒక మహోన్నత లక్ష్యం. అది ఏ విధంగా ఆయన హృదయంలో అది ఏర్పడిందంటే 2021లో మరి యాత్ర చేస్తున్నప్పుడు పార్టీ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ ర్యాలీలో ఒక అబ్బాయి విద్యుత్ ఘాతానికి బలి అయ్యి చనిపోవడం జరిగిందండి. అది తెలిసిన తర్వాత నెక్స్ట్ డే మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే ఆ కుటుంబ పరిస్థితి, వాళ్ళ ఇల్లు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆర్థిక బ్యాక్గ్రౌండ్ చూసి ఆయన చలించిపోవడం జరిగిందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో డ్రగ్స్, బెట్టింగ్, లోన్ యాప్స్ వేధింపులపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే బత్తున బలరామకృష్ణ. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో 2024లో మన రాష్ట్రానికి చూపించిన విపక్షపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ. 2024 ఆమోదం తెలిపిన తెలంగాణ మంత్రివర్గం. కేంద్ర బడ్జెట్ చర్చ సందర్భంగా శ్రీ భర్తృహరి మహతాబ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.